హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఉషా. ఈరోజు మేము పూనా నుంచి భీమాశంకర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాము. పూనా నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మా ఇంటి నుంచి అయితే 135 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది డే ట్రిప్కి ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ఎంఎస్ఆర్టీసీ బస్సులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి బస్సులు. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే క్యాబ్ బెటరు. క్యాబ్ చేసుకుని వెళ్తే ఈజీగా తొందరగా వెళ్ళిపోతారు. 60 కిలోమీటర్స్ తర్వాత మోక్ష అనే రెస్టారెంట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇది బాగుంది. టాయిలెట్స్ అవి కూడా చాలా నీట్ క్లీన్గా ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ మిసల్ పావ్ పోహా తిన్నాము. సౌత్ ఇండియన్ కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ఇంటీరియర్స్ చూసి మాకే ఆశ్చర్యం వేసింది. హైవే మీద ఇలాంటి రెస్టారెంట్స్ ఉండడము, అంతేకాకుండా ఇదే కాదు చాలా రెస్టారెంట్స్ ఈ హైవే మీద భీమాశంకర్ రూట్లో ఉన్నాయి. అన్ని రకాల రెస్టారెంట్లు ఉన్నాయి. వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక డ్యామ్ కనపడుతుంది. దీని పేరు డింబే డ్యామ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇది అంబేగాంకి దగ్గరగా ఉంది. ఇది గోల్డ్ రివర్ మీద కట్టారు. ఇదంతా ప్లస్ భీమాశంకర్ కూడా పూనా డిస్ట్రిక్ట్ లోకే వస్తాయి. రోడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. వెస్టర్న్ ఘాట్స్ అంటే సహ్యాద్రి పర్వత రేంజ్ లోనే ఈ భీమాశంకర్ టెంపుల్ ఉంది. టెంపుల్కి 2 కిలోమీటర్ల ముందే మమ్మల్ని ఆపేసి ఇక్కడ కార్ పార్కింగ్లో పార్క్ చేయించారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఆర్టీసీ బస్సులో వెళ్ళాలట. మధ్యలో ఆగాం కాబట్టి 4 అవర్స్ పట్టింది. ఈ బస్కి పర్ హెడ్ 11 రూపీస్ తీసుకున్నాడు. భీమాశంకర్ బస్ స్టాండ్లో బస్సు దిగాము. చాలా సర్ప్రైజ్గా అనిపించింది. మేము వీకెండ్ కూడా రాలేదు, మండే కూడా రాలేదు. అయినా కూడా బుధవారం అయినా సరే ఇంత దూరంగా ఎందుకు కార్ పార్క్ చేయించారో అర్థం కాలేదు. కండక్టర్ని అడిగితే శివాజీ జయంతి కదా అన్నాడు. రేపు కూడా ఇలాగే ఉంటుందా అంటే తెలియదు అన్నాడు. చెప్పే మూడ్లో కూడా లేడు. శివాజీ జయంతి సెలవో లేకపోతే శివరాత్రి దగ్గరలో ఉండడమో కారణం కావచ్చు. ఇక్కడ చిన్న చిన్న హోటల్స్, షాప్స్ ఉన్నాయి. అలాగే పువ్వులు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెట్ల దారిలో స్టార్టింగ్ పాయింట్ లో రెనోవేషన్ చేస్తున్నారు. అందుకే పక్కదారిలోంచి వెళ్ళి మెట్ల దారిలో కలుస్తాం అనమాట. ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నాడు. ఎంత ప్యూరో తెలియదు. అన్ని టెంపుల్స్ లోనూ మెట్లు పైకెక్కి వెళ్తాము, కానీ ఈ టెంపుల్లో మాత్రము మెట్లు కిందకి దిగి టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ 230 స్టెప్స్ ఉన్నాయట. ఈ మెట్లు చిన్నగానే ఉన్నాయి, వెడల్పు కూడా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో ఫ్లాట్గా కూడా ఉన్నాయి, అందుకే ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు. హాయ్, అందరికీ నమస్కారము. మేము ఈరోజు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్లో ఉన్నాము. ఇది పూనా నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాల్లో శివుడు స్వయంగా విరాజమానుడై ఉంటాడని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. దీనికి 2 కథలు చెప్తారు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఈ ప్రదేశంలో కర్కటి అనే ఒక రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి కుమారుడు భీముడు. ఒకసారి భీముడు తన తల్లితో తన తండ్రి ఎవరని అడగ్గా కర్కటి రావణాసురుడు తమ్ముడైన కుంభకర్ణుడే భీముడి తండ్రి అని చెప్తుంది. ఆ కుంభకర్ణుడిని రాముడు వధించాడని కూడా చెప్తుంది. దానితో భీముడికి చాలా కోపం వచ్చి విష్ణువు మీద చాలా కోపం వచ్చి బ్రహ్మ గురించి చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై అతనికి ఎన్నో వరాలు ఇస్తాడు. భీముడు ఈ వరగర్వంతో ఋషులని మునుల్ని బాధిస్తూ ఉండేవాడు. ఈ విధంగా బాధిస్తూ ఉండగా ఈ కామపుర రాజు సుదీక్షణుడు చాలా శివభక్తుడు. అతన్ని శివుణ్ణి పూజ చేస్తూ ఉండేవాడు. అతన్ని కూడా తీసుకెళ్లి చెరసాలలో పెడతాడు. ఈ భీముడు ఈ విధంగా చెరసాలలో పెట్టగా కామపుర రాజైన సుదీక్షణుడు శివుణ్ణి ప్రే చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ భీముడికి కోపం వచ్చి ఆ శివలింగాన్ని పగలగొట్టడానికి వెళ్తాడు. అప్పుడు శివుడు అందులోంచి ఉద్భవించి భీముడిని అంతమొందిస్తాడు. భీముడు తల్లి కర్కటి శివుణ్ణి ప్రార్థిస్తూ క్షమించమని వేడుకుంటుంది. అతని పేరు మీద ఇక్కడ భీమాశంకర్ అని పేరు వచ్చిందని, ఆ విధంగా శివుడు ఇక్కడ వెలిసాడని చెబుతారు. ఇది మొదటి కథ. ఇప్పుడు
ఇదే ప్రదేశానికి చెందిన ఇంకో కథ గురించి తెలుసుకుందాము. అదేంటంటే త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. అతడు చాలా శివుడికి చాలా సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుంచి ఎన్నో వరాలు పొందుతాడు. ఆ వరాలు యక్షులు కానీ కిన్నెరులు కానీ గంధర్వులు కానీ ఎవరూ కూడా అతన్ని చంపని విధంగా వరాలు పొందుతాడు. అప్పుడు శివుడు వరం ఇచ్చేటప్పుడు నువ్వు మంచి పనులకే ఇవన్నీ యూజ్ చెయ్యి అని చెప్తాడు. కానీ త్రిపురాసురుడు అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ మరచిపోయి ఆ తర్వాత అందరినీ బాధించసాగాడు. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి మొత్తం దేవతలందరినీ కూడా బాధించసాగాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి శివుడికి మొరపెట్టుకుంటారు. అప్పుడు శివుడు త్రిపురాసురుడితో పార్వతి సహాయం కోరి అర్ధనారీశ్వర రూపం ఎత్తి ఇక్కడికి వచ్చి త్రిపురాసురుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు శివుడి యొక్క చెమట బిందువు కింద పడి ఇక్కడ భీమా నదిగా అవతరించిందని చెప్తారు. చివరికి త్రిపురాసురుడిని అంతమొందిస్తాడు. అప్పటి నుంచి శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్తారు. ఇది ఇంకో కథ. ఏది ఏమైనా అనంత రూపుడు లయకారకుడైన శివనామాన్ని స్మరిస్తూ శివరూపాన్ని దర్శించుకోవడం ఒక అదృష్టం, అమోఘం, పవిత్రమైన భావం. అది శివుడు స్వయంగా ఉండే జ్యోతిర్లింగం అవడం ఇంకా విశేషం. పదండి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకుందాం. ఇక్కడ ఎన్నో రకాల షాపులు ఉన్నాయి. ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా? బుధవారం కూడా ఇంత రష్గా అనిపించింది. అక్కడ వాళ్ళని అడిగితే 3 hours అన్నా మినిమం పడుతుందని చెప్పారు. అందుకే విఐపి దర్శనం కోసము పర్ హెడ్ 300 పే చేసి వెళ్ళాము. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతోంది భీమేశ్వర ఆలయం. ఇది మొట్టమొదట 13th centuryలో ఇక్కడ టెంపుల్ కట్టారని చెబుతారు. మరాఠా సామ్రాజ్యానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజు అతని పేష్వాలు కూడా ఈ టెంపుల్ని దర్శించి ఎన్నో విరాళాలు ఇచ్చారట. మరాఠా అడ్మినిస్ట్రేటర్ నానా ఫడ్నవీస్ 18th centuryలో మళ్ళీ శిఖరాన్ని సభా మండపాన్ని పునర్నిర్మించారని చెబుతారు. ఇక్కడ స్క్రీన్లో లోపలున్న శివలింగాన్ని చూడొచ్చు. ఇక్కడ మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చుట. అంటే శివలింగాన్ని తాకి మనము నమస్కరించుకోవచ్చు అన్నమాట. పువ్వులు అవన్నీ కూడా సమర్పించుకోవచ్చు. శివుని ఎదురుగుండా మండపంలో నందీశ్వరుడు. 20-25 minutesలో దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు లోపల. గర్భాలయం ఎంట్రన్స్ దగ్గర ఒకవైపు వినాయకుడు, ఇంకోవైపు కాలభైరవుడు ఉన్నారు. ఇక్కడ శివుడు సాకిని, డాకిని మొదలైన రాక్షస గణాలతో పూజించబడుతూ ఉంటాడని చెబుతారు. డైరెక్ట్గా చూపించలేను కాబట్టి ఇక్కడ ఫోటోలు పెడుతున్నాను. బయటికి వచ్చిన వెంటనే ఎదురుగుండా శనీశ్వరుడు మందిరం ఉంది. ఈ బెల్లని మరాఠా పేష్వా బాజీరావు తమ్ముడు చిమాజీ అప్ప పోర్చుగీస్ వాళ్ళని గెలిచిన తర్వాత వాళ్ళ బెల్లని తీసుకొచ్చి ఇక్కడ డొనేట్ చేశాడు. టెంపుల్ ఎదురుగుండా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కితే వ్యూ అంతా బాగా కనపడుతుందని ఇటువైపు వచ్చాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. చాలా బాగా దర్శనం బాగా అయింది. రష్ మాత్రం బాగానే ఉన్నారు జనాలు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ అంతా బాగా కనపడుతుంది. ఇక్కడ శివుడి దగ్గర లోపల అభిషేకాలు చేసుకోవచ్చు. మాకు చేసుకోవాలనిపించింది కానీ అక్కడ చాలా వెయిటింగ్ ఉందని చెప్పారు. ఇంకా చూడవలసిన ప్లేసులు కూడా ఉన్నాయి. మామూలు అభిషేకానికి 2100 అండ్ రుద్రాభిషేకానికి 3100 ఛార్జ్ చేస్తున్నారు. టైం లేకపోతే మనం అక్కడ డబ్బులు కడితే మన పేరున సోమవారం రుద్రాభిషేకం చేసి ప్రసాదం ఇంటికి పంపిస్తారు. మేము దానికి పంచామృత రుద్రాభిషేకానికి 550 కట్టాము. ఇక్కడ ప్రసాదం కొనుక్కోవచ్చు, లడ్డు ఉంటుంది. ఇక్కడ చిన్న మూర్తి రూపంలో ఉన్న శంకరుడి గుడి ఉంది. టెంపుల్ పక్కనే సర్వతీర్థ కుండ ఉంది. బయటికి వచ్చాక ఎదురుగుండా రామాలయము, అది కాకుండా అష్టభుజాలతో అష్టరూపాలతో ఉన్న అమ్మవారి ఆలయము ఉన్నాయి.
ఇక్కడ మోక్షకుండ అని ఉంది. ఒకప్పుడు ఇక్కడ కౌశిక్ మహాముని తపస్సు చేసేవారని చెబుతారు. భీమాశంకర్ వెనక వైపు నుంచి దారిలోంచి వెళ్తున్నాము. గుప్త భీమాశంకర్ అని అక్కడ చూడడానికి వెళ్తున్నాము. అది కానీ దట్టమైన అడవుల్లోంచి 3 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. చూద్దాం వెళ్ళగలమో లేదో. ఇక్కడ కొంతమందిని అడిగితే చాలా తక్కువ మంది వెళ్తారు, అది కొంచెం కష్టం అవుతుంది, వెళ్ళొద్దని చెప్పారు. కానీ నాకైతే చూడాలని, మీ అందరికీ చూపించాలని చాలా అనిపించింది. ఈ లోపల ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ట్రిప్కి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళకూడదు, తినక మాత్రం వెళ్ళాలనుంది. అందుకే మాతో రమ్మని చెప్పాము. ముగ్గురం బయలుదేరాము. రోడ్డు చూసారా ఎలా ఉందో? భయంగా అయితే కొంచెం ఉంది. యానిమల్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఎవరైనా దొంగలది దోపిడీ చేస్తారా అని కూడా అనిపించింది. ఎంత నడిచినా ఎండింగ్ అయితే కనిపించట్లేదు. ఏవో సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అస్సలు ఈ ప్లేస్కి రావద్దు, చాలా డిఫికల్ట్ అవుతుంది. షూస్తో అయితే బెటరు, కానీ శాండిల్స్తో చాలా డిఫికల్ట్గా ఉంది. వెళ్ళాలనుకునే వాళ్ళు గ్రూప్గా రండి, బ్యూటిఫుల్గా అయితే ఉంది. వీడియో తీస్తూ జారి కింద పడ్డాను. చెయ్యి మడతపడి ఏదో అయిపోయిందేమో అనిపించింది, కానీ లక్కీగా ఏమీ అవ్వలేదు, కొంచెం చెక్కుకుపోయిందంతే. మళ్ళీ బయలుదేరాను. ఇది భీమా రివరు. రెయినీ సీజన్లో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏవో అమ్ముతున్నారు కూడా చూడండి లోకల్ వాళ్ళు. ఇక్కడికి వచ్చాక జనాలు కొంతమంది కనపడుతున్నారు, వాళ్ళు ముందే వచ్చేసినట్టున్నారు. ఓ గాడ్, ఇంకా కిందకి దిగాల. ఫైనల్గా వచ్చేసాము. ఇదే గుప్త భీమాశంకర్. ఈ భీమా నది మెయిన్ టెంపుల్ దగ్గరలో పుట్టి మధ్యలో కనపడకుండా ఇక్కడ మళ్ళీ కనపడుతుంది. ఇక్కడ వాటర్ కింద శివలింగ ఆకారం ఉంది చూడండి. ఇక్కడ స్మాల్ శివలింగం కూడా ఉంది. గుప్త్ అంటే దాక్కుని ఉండడం. ఈ భీమా నది, ఈ శివలింగం ఇక్కడ గుప్తగా ఉన్నాయి కాబట్టి దీనిని గుప్త భీమాశంకర్ అంటారు. ఇది కర్ణాటక తెలంగాణ బోర్డర్లో కృష్ణా నదిలో కలుస్తుంది. దీనికి 2 రూట్స్ ఉన్నాయని ఇక్కడున్న వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. ఈ అడవిలో మధ్య మధ్యలో ఆరెంజ్ ఫ్లాగ్స్ పెట్టారు మనకి రూట్ తెలియడానికి. ఇందాక మేము గుప్త భీమాశంకర్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రూటు, స్ట్రైట్గా ఒకటి ఫ్లాగ్స్ చూసి మేము లెఫ్ట్ది బాగుందని లెఫ్ట్ తీసుకున్నాము. కానీ స్ట్రైట్గానే రండి మీరు వచ్చినట్లయితే, అక్కడ సాక్షి గణపతి కూడా కనిపిస్తాడు. మేము ఇప్పుడు తిరిగి వెళ్ళే ఈ రూటు వచ్చిన రూట్ కన్నా బెటర్గా ఉన్నట్టుంది. ఇది సాక్షి గణపతి టెంపుల్. ఈ రూట్లో వస్తే మాకు కనపడేది. ఇక్కడ పక్కన హనుమాన్ కూడా ఉన్నాడు. మొత్తానికి గుప్త భీమాశంకర్ చూసి వెళ్తూ ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అసలు ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒంట్లో బాగాలేదు, ఘాట్ సెక్షన్లో వామిటింగ్స్ కూడా అయ్యాయి. అసలు 230 స్టెప్స్ ఎలా దిగుతానా అనుకున్నాను, కానీ స్టెప్స్ తర్వాత 2 అవర్స్ ట్రెక్ అంటే 6 కిలోమీటర్స్ వాక్ చేశానంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంతా శివయ్య మహిమే అనుకోవాలి. ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాలు భీమా నది పుట్టిన ప్రదేశము మరియు కలంజా మాతా మందిర్. ఇంతటితో మా భీమాశంకర్ ట్రిప్ అయిపోయింది. ఇది పూనా నుంచి 120 కిలోమీటర్స్, ముంబై నుంచి 200 కిలోమీటర్స్, షిరిడి నుంచి 180 కిలోమీటర్స్, నాసిక్ నుంచి 210 కిలోమీటర్స్. అన్ని చోట్ల నుంచి బస్సులు ఉన్నాయి ఇక్కడికి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే 4:30 మార్నింగ్ నుంచి 9:30 నైట్ వరకు.
మార్నింగ్ 5 o'clock వెళ్తే వెండి కవచం తీసి ఉంచుతారు, శివుని నిజరూపం చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ దగ్గరలో ఉండడానికి సరిగ్గా వసతులు లేవు. ఈ చిన్న హోమ్ స్టే అండ్ లాడ్జ్ ఉన్నాయి. ఎంటీడీసీ మిగతా రిసార్ట్స్ ఉన్నాయి కానీ టెంపుల్కి 10 kilometers దూరంలో ఉన్నాయి. కారు మీద వచ్చే వాళ్ళకి తప్పితే బస్సులో వచ్చే వాళ్ళకి అస్సలు ఫెసిలిటీగా లేవు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మీకు జవాబిస్తాను. నా సోమనాథ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి కూడా లింక్స్ ఇక్కడ పెడుతున్నాను, ప్లీజ్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.